ప్రభుకు స్తోత్రములు, ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ శ్రేష్టమైన ఈ సమయంలో దైవ సేవకునిగా దైవ సందేశం అందించడానికి పరిశుద్ధాత్మ ద్వారా మీ ముందున్నాను. ప్రియులరా, జీవితము అంటే అది చాలా శ్రేష్టమైనది, విలువైనది. రోజుకొక అవకాశంగా దేవుడు మన జీవితాన్ని సరి చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి, దేవునికి ఇష్టంగా జీవించడానికి, తొలగిపోని అనేక అవకతవకలను, మర్చిపోని కొన్ని పాపపు జ్ఞాపకాలను, వాటిని సంహారం చేయడానికి దినముల వెంబడి దినాలు, వారాల వెంబడి వారాలు, సంవత్సరాల వెంబడి సంవత్సరాలు, ఇలా జీవితాన్ని ప్రశస్తంగా మార్చుకోవడానికి, పరిశుద్ధంగా మార్చుకోవడానికి ప్రతిరోజు ఆయన మనల్ని గురించి తలంచుకొనుచున్నాడని 40వ కీర్తన 17వ వాక్యంలో, నిన్ను నన్ను ప్రతిరోజు ఆయన తలంచుకొనుచున్నాడు. ఆయన తలంపులలో మనమున్నాం, ఆయన తలంపులలో మనం ఉన్నాం. విలాప వాక్యంలో 3వ అధ్యాయంలో 22, 23 వాక్యాల్లో మనం చదివినప్పుడు, ఆయన నమ్మదగిన వాడు, ప్రతిరోజు నూతనముగా ఆయనకు మన ఎడల వాత్సల్యత పుట్టుచున్నదట. మన మీద ప్రేమ పుట్టుకొస్తుంది కనుక మనము నిర్మూలము కాలేదు. కనుక రోజు మనము ఆత్మీయతలు సరిదిద్దుకోవడానికి, ఆత్మీయంగా బలపరచుకోవడానికి ఆయన మన ఎడల కృప చూపుచున్నాడు. అందుకని పౌలు గారు చెప్పుచున్న మాట, ఆయన కృప చేత నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప అయి ఉన్నదని ఆయన చెప్పినారు. ఒక చక్కని వాక్యాన్ని నేను చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వాక్యం. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. మంచివారు సహితం ఎందుకు పాడైపోతున్నారు, చెడిపోతున్నారు? దుష్ట సాంగత్యం. మనుషులు పైన బాగానే కనబడుతుంటారు, కానీ లోపల దుష్ట తలంపులు, దుష్ట ఆలోచనలు, దుష్ట కార్యాలు అవి పై కనబడేవి కావు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. అయితే నీతి ప్రవర్తన గల వారి మేల్కొని పాపము చేయకుడి. దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, లోకంలో రకరకాల మనుషులు మన కళ్ళ ఎదుట కనబడుతుంటారు. భక్తులు, భక్తిహీనులు, జ్ఞానం కలిగిన వారు, జ్ఞానులు, చెప్పడానికి వీలు లేని పరిస్థితులు. ఎలా చెప్పాలో మనకే తెలియదు. కనుక మన స్నేహాన్ని బట్టి, మనం చేసే స్నేహాన్ని బట్టి మనం ఎవరమో మనకు ఇతరులకు అర్థమైపోతుంది. మనం ఎవరితో స్నేహం చేస్తున్నామో, ఎవరి సహవాసంలో మనం వెళ్ళిపోతున్నామో, ఆ స్నేహాన్ని బట్టి, ఆ సహవాసాన్ని బట్టి, ఆ సాంగత్యాన్ని బట్టి మన మన ఆత్మీయ స్థితి అర్థమైపోతుంది. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, చేతులార జీవితాన్ని వృధా చేసుకోకూడదు, జీవితాన్ని పాడు చేసుకోకూడదు. మనం లేకపోయినా మన కథ చెప్పుకునేలా ఉండాలి, మన చరిత్ర ఇతరులు చెప్పుకునేటట్టుగా ఉండాలి. అది ఎలా సాధ్యం? ఈరోజు మీకు ఒక వ్యక్తిని గురించి చెప్పాలని నేను ఆశపడుచున్నాను. లూకా సువార్త 15వ అధ్యాయంలో మీకు తెలిసిన ఒక కుటుంబం
క్రైస్తవులకు అందరికీ చిరపరిచితమైన కుటుంబం. ఓ తండ్రి ఉన్నాడు కుటుంబంలో, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు చాలా కష్టజీవి, తండ్రి చెప్పినట్టు వ్యవసాయం చేస్తూ తండ్రి మాటకు జవదాటక తండ్రి ఆధీనంలో ఉంటాడు పెద్ద కుమారుడు. కానీ చిన్న కుమారుడు దుష్ట సాంగత్యము ద్వారా తండ్రికే తిరుగుబాటు చేసి సంపాదించిన సంపాదన తండ్రిదైతే ఆ తండ్రి వాటలో నాకు ఎంత వస్తుందో నా వంతు, ఎందుకంటే నువ్వు కన్నావు గనుక తనకు రావలసిన వాట ఆస్తిలో భాగం తీసుకెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసినట్టు లేఖనంలో ఉంది. అంటే తను ఇష్టానుసారముగా ఆ డబ్బును తీసుకెళ్ళి విచ్చలవిడి కోసం తన ఇష్టానుసారమైన స్నేహితులతో వెళ్ళిపోయాడు. వేశ్యలతో సాంగత్యం చేశాడు. బెల్లము ఉన్న చోట ఈగలు ఉన్నట్టు ఆ బెల్లం అనే ఆ ఆస్తి, ఆ డబ్బునంత కాలం ఆ చుట్టూ వేశ్యలు స్నేహితులు ఉన్నారు. ఎప్పుడైతే ఇతడు వారికి చక్కగా సుఖభోగాలు పంచాడు, ఆనందాన్ని పంచినాడు, అప్పటి వరకు ఉన్నారు. ఆస్తి పూర్తిగా కోల్పోయినప్పుడు, చిల్లి గవ్వ కూడా చేతిలో లేనప్పుడు అందరూ దూరం అయిపోయారు. ఒంటిని వాడైపోయాడు. నీళ్ళు లేక, తిండికి ఆహారం లేక అలమటిస్తున్నాడు. తండ్రి ఇంటి దగ్గర ఉన్నంత కాలం ఆకలి అనేది ఎరుగకయే బతికాడు. కానీ ఇక్కడ ఆకలి విలువ ఏంటో తెలిసిపోయింది. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. సగం జీవితం అయిపోయింది. తనకు రావలసిన ఆ డబ్బునంతా కూడా తండ్రి దగ్గర తీసుకొచ్చి పాడు చేసుకున్నాడు. తండ్రిని గాయపరిచాడు, బాధ పెట్టాడు. అన్నయ్యని గాయపరిచాడు, బాధ పెట్టాడు. ఆ గ్రామంలో చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. జీవితాన్ని వృధా చేసుకున్నాడు. మంచి చెప్పడానికి ఏమీ లేదు. కానీ ఒక విషయం మాత్రం మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 16-17 వాక్యాలు చదువుతున్నాను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిన గాని ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వంటలకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. 18-19 వాక్యాలు. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదననుకొని లేచి తండ్రి ఎదుకు వచ్చాను. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ప్రియులారా, టర్నింగ్ పాయింట్ ఒకటి ప్రతి ఒక్కరికి వస్తుంది. టర్నింగ్ పాయింట్, జీవితంలో ఒక మలుపు, కార్నర్ వస్తుంది. అక్కడ కానీ ఆలోచించగలిగితే జీవితం ధన్యం. చేతులార జీవితాన్ని వృధా చేసుకొని ఇక కాటికి కాళ్ళు చాచవలసిన ఆ పరిస్థితుల్లో ఆకలితో ఇక్కడ నేను చచ్చిపోతున్నాను. అతనికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి జ్ఞాపం చేసుకున్నాడు. తండ్రి ఇంటిలో ఉన్న సమృద్ధిని జ్ఞాపం చేసుకున్నాడు. అక్కడికి వెళ్ళిపోతే
కనీసం కూలివానికైనా నేను అక్కడ ఉంటే సరిపోద్ది. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, తన జీవితంలో ఆ టర్నింగ్ పాయింట్ నచ్చింది. ప్రతి వారి జీవితంలో ఒక్కోసారి పతన అవస్థకు వెళ్ళిపోతాం. ఎందుకంటే దుష్ట సాంగత్యం అలా చేస్తుంది. చెడు స్నేహాలు మానవునికి పతనాన్ని తెచ్చిపెడతాయి. ఆ టర్నింగ్ పాయింట్ తన జీవితంలో సద్వినియోగం చేసుకున్నాడు. పూర్తిగా ఎంతవరకు చెడిపోవాలో అంతవరకు చెడిపోయాడు. చావు చేతుల్లోకి వెళ్ళిపోయాడు. చావు చేతుల్లో చిక్కి ఇక సమాధికి వెళ్ళవలసిన ఈ కుమారుడు తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాడు. నేను ఇలా నా తండ్రి దగ్గరికి ఇలా చెప్తాను, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపం చేశాను. ఇక మీదట నీ కుమారుని అని అనిపించుకోవడానికి కూడా యోగ్యుని కాను. నేను విరోధంగా పాపం చేశానని తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటానని బయలుదేరాడు. ఎప్పుడైతే తను ఆ మనసు తెచ్చుకొని బయలుదేరాడో వెంటనే తండ్రి కనుచూపు మేరలో ఆ కుమారుడు కనబడుతున్నాడు. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, వెళ్ళినప్పుడు ఉన్న పరిస్థితి అప్పుడు తన కవలికలు తన యొక్క స్థితి వేరుగా ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? కరువులో చిక్కుకున్నాడు, బక్కచిక్కిపోయినాడు, సరైన బట్టలు లేవు, రూపం కోల్పోయి ఉన్నాడు. అయినప్పటికీ అక్కడ గమనించాల్సింది, తండ్రి ఏ రీతిగా చూశాడో దూరమున ఉన్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, కనికరపడ్డాడు, జాలిపడ్డాడు. వెంటనే ఆ కుమారుడు చెప్పిన మాట, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేసి తిని నీ కుమారుని అనిపించుకునే యోగ్యత నాకు లేదు. వెంటనే కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి. తన పని వారందరికీ వెంటనే ఇతనికి ముందు స్నానం చేయించేసి బట్టలు మార్చేసి ప్రశస్తమైన బట్టలు ధరింపచేయండి, చేతికి ఉంగరమును ధరింపచేయండి, పాదములకు చెప్పులు ధరింపచేయండి. చనిపోయి తిరిగి బతికాడు, తప్పిపోయి తిరిగి దొరికాడు కనుక మనమంతా సంతోషించడానికి ప్రేమ విందును ఏర్పాటు చేసుకుందామని. తండ్రి ప్రేమకు అవధులు లేవు. ఆ పెద్ద కుమారుని స్టోరీ తర్వాత అక్కడ వరకు నేను ఆపుతున్నాను. తన జీవితం సరిచేయబడింది, సరిదిద్దబడింది. ఈరోజు మనం చెప్పుకునే కథలాగా తన స్టోరీ మిగిలిపోయింది. 10 మంది చెప్పుకుంటున్నారు, చెడిపోయిన ఆ వ్యక్తి తిరిగి బుద్ధి తెచ్చుకొని సరిచేసుకున్నాడు. చాలామంది యవనస్తులు పెళ్ళి అయినా కూడా పాప కార్యాల్లో, దుష్ట స్నేహాలలో పడి జీవిత విలువను మంట గలిపేస్తున్నారు. తిరుగుబాటు స్వభావం కలిగి సావు చేతుల్లోకి వెళ్ళిపోతున్నారు. నేను మీకు ఒక మాట చదివి వినిపిస్తాను. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వాక్యం. దుష్టులు మరణము నొందుట చేత నాకే మాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. అవును ప్రియులారా, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. దిద్దుకున్నాడు ఈ కుమారుడు, దిద్దుకున్నాడు, సరిచేసుకున్నాడు, కుదుటపరుచుకున్నాడు. అన్నిటికీ కుదురుబాటు కాలం దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు కుదురుపడాలి.
కుదుటపడాలి, సరిచేయబడాలి. అతడు సరిచేయబడ్డాడు. తండ్రి దగ్గరికి వచ్చి తన పాపాన్ని ఒప్పుకున్నాడు. మునుపటి పాపపు జీవితం కంటే ఈ కడపటి తన జీవితం దేదీప్యమానంగాను, ఎంతో సమాధానకరంగాను, ఆశీర్వాదకరంగాను ఆ కుమారుడు తన జీవితాన్ని సరిచేసుకున్నాడు. అందరూ చెప్పుకుంటున్నారు, అందరూ తలపోసుకుంటున్నారు. ఒకప్పుడు ఈ అబ్బాయి ఎలా జీవించాడు, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. అయితే ఎప్పుడైతే మేల్కొంటామో, ఆ మాట మళ్ళీ చదువుతున్నాను, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లా చెప్పుచున్నాను. నీతి ప్రవర్తన కలిగి మేల్కొని తను మేల్కొన్నాడు. ఇప్పుడు పంది బురద చూడగానే ఆ బురద గుంటలోకి వెళ్ళిపోయి లేవదిక. అదే ఒక గొర్రె, పొట్టేలు ఏదైనా కాలు జారి ఆ బురదలో పడింది అనుకోండి, ఒక సెకండ్ కూడా ఉండదు, దులుపుకొని బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ తెలియక పొరపాటున నోరు జారిన, కన్ను జారిన, ప్రవర్తన జారిన వెంటనే కోపం వచ్చిందనుకోండి, సూర్యుడు అస్తమించులోపు ఎవరి మీద కోపపడ్డామో క్షమాపణ కోరుకోవాలి, సరిచేయబడాలి. మన ఆత్మీయ జీవితం కళంకము ఎప్పుడు వస్తుందో, ఎక్కడ వస్తుందో వెంటనే మేల్కోవాలి. నీతి ప్రవర్తన కలిగి మేల్కొని ఇక పాపం చేయకూడదు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, ఆ కుమారుడు తప్పిపోయి తిరిగి దొరికాడని ఆ తండ్రి చెప్తున్నాడు. చనిపోయి తిరిగి బతికాడని, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మన కొరకు, నశించి చెడిపోయిన మన కొరకు, నీ కొరకు, నా కొరకు వెతుక్కుంటూ ప్రభుల వారు మన దగ్గరకు వచ్చారు. 36వ కీర్తన 12వ వాక్యం, అదిగో పాపం చేయవారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. యేసయ్యే పడిపోయిన వారిని లేవనెత్తడానికి తన చేతులు చాచి లేపుతున్నాడు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వాక్యంలో, లోబడనొల్లని వారి వైపు తన చేతులు ఆయన చాచి ఉంచి ఉన్నాడు. అలాగే యెషయా గ్రంథం 14వ అధ్యాయం 26వ వాక్యంలో, సర్వలోకమును గురించి దేవాతి దేవుడు చేసిన ఆలోచన ఇదే, వారి మీద నా చేతులు చాచి ఉన్నాను. చాచిన చేతుల్లోకి నీ చెయ్యి అందిస్తే లేపుతాడు. పడిపోయిన నిన్ను లేపుతాడు. పడద్రోయబడిన నిన్ను ఆయన లేపుతాడు. లేవలేని పరిస్థితుల్లో నీవు ఉన్నప్పుడు చేతులు చాచి, ఆకాశం వైపు చేతులు చాచు. ఆయన చేతులు చాచి ఉన్నాయి, ఆయన పట్టుకుంటాడు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, ఆ తప్పిపోయిన కుమారునిక జీవితం వృధా కాకుండా ఈరోజు కథగా చెప్పుకోవడానికి తనకు బుద్ధి వచ్చినప్పుడు ఏ రీతిగా మిరకల్గా, అద్భుతంగా తన ప్రవర్తనను దిద్దుకున్నాడు. అలాగా అనేక మంది మీ ప్రవర్తనను సరిదిద్దుకోండి. గతం కంటే ఇప్పుడు మంచిగా దేవుని కొరకు సాక్షులుగా జీవించండి. మిమ్మల్ని బట్టి ఆ కుటుంబానికి మంచి పేరు వస్తుంది. మిమ్మల్ని బట్టి మరి ఆదర్శంగా మీరు మిగిలిపోతారు. ఒకప్పుడు అతడు సరిగా లేడు, ఇప్పుడు చాలా ఆదర్శంగా ఉన్నాడని 10 మంది చెప్పుకునేటట్టుగా మీ యొక్క ప్రవర్తన, తీరు తెన్నులు ఆయనతో సహవాసం చేస్తే మన జీవితం అంతా సమాధానంగా మిగిలిపోతుంది. ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ.